ఇది ఏమిటి ఈ రాజధాని అంశం ఏంటంటే నిరంతరము దీని మీదనే సాగదీస్తూ ఉన్నారు. అట్లా తెలుగుదేశంలో ఉండే నాయకుడైతేనేమి, ఇటు వైఎస్ఆర్సీపీ నాయకుడైతేనేమి ఇద్దరు రాయలసీమ ప్రాంతం వారు. ఒకరేమో కడప జిల్లా నుంచి వచ్చిన, అటుపోతే చంద్రబాబు నాయుడు కూడా పర్మనెంట్గా కుప్పం నుంచి అవుతానే ఉన్నారు. రాయలసీమే వాళ్ళకు రాజకీయ బిచ్చ పెట్టిందంటే ఒక రకంగా రాయలసీమేనే. అటువంటి ప్రాంతానికి ఇద్దరు నాయకులుగా ఉండి కూడా ఏదైనా సహాయం చేయాలి కదా. చేయకుండా ఇది తీసుకుపోయి ఆయన కులం మీద ఆధారపడే, నేను అనడం లేదు, అదే రేణుకా చౌదరి గారు అన్నారు కదా, అమరావతి అంటే బాగుంటుంది పార్లమెంట్లోనే ఆన్ రికార్డ్ అన్నారు. కాబట్టి నేను కుల ప్రాతిపదిక మీద అమరావతిని ఎంపిక చేశారు. ఆ ప్రాంతంలో వరదలు వస్తాయి. మొన్న కూడా వరద వచ్చినప్పుడు 2 సంవత్సరాల కిందట వరద వచ్చి మునిపోయింది కదా, విజయవాడంతా మునిపోయింది, ఈ ప్రాంతం అంతా కూడా మునిపోయింది. ఈయన కూడా సరే అది వద్దని 3 రాజధానుల ఫార్ములా తెచ్చి, ఇది కూడా ఒక వింత పోకడే అంతే. అంతకు మించి ఆయన కూడా రాయలసీమకు మేలు జరగాలనే ఆలోచనలు ఎక్కడా లేదు. ఎందుకంటే వైజాగ్లో ఆయనకు ల్యాండ్స్ ఉన్నాయి, పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు, అందుకని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఆడ. ఈ రాయలసీమకు వచ్చే తెలికి సింగిల్ బెంచి హైకోర్టు అంట. ఏముంటుంది ఇందులో రాయలసీమ కొరిగింది ఏమీ లేదు. రాయలసీమ గురించి ఇద్దరు పట్టించుకోవటం లేదు. ఈయనేమంటున్నారు, మావుగాని అంటున్నారు. అది ఏమి గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ఆ ప్రాంతంలోనే డెవలప్ చేసి, ఏం తేడా ఏముంది అందులో? పెద్ద రాయలసీమ కొరిగింది ఏమి లేదు. కాబట్టి వీళ్ళిద్దరి జయము అక్కడే ఉంది, కానీ ఏదో పేర్లు మార్పు అంతే, అంతకు మించి వేరే ఏం లేదు అంటే అందులో.